శ్రీ ఆంజనేయం రాబోయే రోజుల్లో హనుమాన్ జయంతి రాబోతుంది. మరి హనుమాన్ జయంతికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. పూజకు ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవటం వల్ల ఏ ఒక్కటి మర్చిపోకుండా పూజను చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మరి అందుకు గాను ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తానండి. హనుమాన్ జయంతి పూజ కోసం ముఖ్యంగా కావాల్సింది పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క పటం, ఇంకా స్వామివారి యొక్క విగ్రహం. స్వామివారి యొక్క విగ్రహానికి సింధూరంతో అభిషేకిస్తే హనుమాన్ జయంతి రోజున చాలా మంచిది. మరి అందుకు గాను స్వామివారి విగ్రహం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మంచిదండి. నేనైతే మీషో నుండి ఈ విగ్రహం అయితే తీసుకున్నాను. ఇత్తడి ఇంకా వెండి రూపంలో కూడా స్వామివారి విగ్రహాలు కొనవచ్చు. కానీ మరి అందరి దగ్గర కూడా అలా కొనుక్కునే శక్తి లేకపోవచ్చు. అలాంటి వారందరూ కూడా ఇలా మీషోలో స్వామివారి విగ్రహం తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహం. మీషోలో ఆంజనేయ స్వామివారి విగ్రహం 150 రూపాయలకి తీసుకున్నాను. అదే మీరు ఫోన్పే ద్వారా కనుక మనీ పే చేసినట్లయితే 133 రూపీస్కే తీసుకోవచ్చు. 4.4 స్టార్ రేటింగ్తో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. చూడడానికి చాలా ముచ్చటగా కూడా ఉంది విగ్రహం అనేది. చూడండి, స్వామివారి విగ్రహం కూడా సింధూరం రంగులోనే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా తీసుకుందనుకుంటే చక్కగా తీసుకోవచ్చు. హైట్ వచ్చేసి 5.5 హైట్ అయితే ఉందండి. అలాగే వెడల్పు కూడా 4.5 వెడల్పు అయితే ఉంది. చాలా బాగుందండి విగ్రహం చూడడానికి. ఇంకా హనుమాన్ జయంతికి చాలా సమయం కూడా ఉంది కాబట్టి ఇంకా మీరు ఎవరైనా సరే మీషోలో ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటే చక్కగా పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరికైనా స్వామివారి విగ్రహం నచ్చిందా? నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. ఇంకా స్వామివారి పూజలో తప్పనిసరిగా శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేకంతో ఉన్నటువంటి చిత్రపటమైనా లేదా విగ్రహం అయినా సరే పూజలు తప్పనిసరిగా పెట్టాలండి. స్వామివారికి చాలా ఇష్టం అనమాట. హనుమాన్ జయంతి రోజున స్వామివారి విగ్రహం కూడా పూజలు పెట్టుకోవచ్చు. అయితే నేను శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో నిండుగా ఉండవలసింది పసుపు కుంకుమ. కాబట్టి ఈ పసుపు కుంకుమలు ముఖ్యంగా మనకి దేవుని పటాలకి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టాలన్నా, గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలన్నా, మన కాళ్ళకు పసుపు రాసుకోవాలనుకున్నా తప్పనిసరిగా పసుపు కుంకుమలు అవసరం అండి. అందుకు కానీ ముఖ్యంగా ముందుగా ఇంటికి తీసుకురావాల్సింది పసుపు కుంకుమ. అలాగే ఏ పండుగ పర్వదినమైనా సరే ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి మామిడాకులతో అలంకరణ చేయాలి. కానీ హనుమాన్ జయంతి రోజు మాత్రం ఇలా అరటి మండలు కనుక దొరికినట్లయితే ఇంటి ప్రధాన గుమ్మాన్ని సింహద్వారం కట్టడానికి ప్రయత్నించండి. స్వామివారు ఎక్కువగా అరటి తోటలో విహరిస్తూ ఉంటారు కదా, అలాగే లేదంటే అరిటాకులో స్వామివారికి నైవేద్యం పెట్టడానికైనా ప్రయత్నించండి. స్వామివారు ఉప్పొంగిపోతారండి ఇలా కనుక చేసినట్లయితే. కాబట్టి ఒక్క అరిటాకైనా సరే పూజలు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సిన నిమ్మకాయలు. ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి నిమ్మకాయలు మాల వేయవచ్చండి. అందుకు గాను నిమ్మకాయలు కావాలి. పచ్చి నిమ్మకాయలు అయితే మంచిది. ఇంకా తమలపాకులు మాల వేయడానికి కూడా తమలపాకులు అయితే కావాలి. ఈ తమలపాకులను నాగవల్లి దళాలు అని అంటారు. రాబోయే మీకు రోజుల్లో ఈ తమలపాకులతో మాలను సులభంగా ఏ విధంగా కట్టవచ్చు అనే విషయం తెలియచేస్తానండి. లేదంటే ఒక్క తమలపాకు మీదైనా సరే శ్రీరామ అని సింధూరంతో రాసి స్వామివారికి సమర్పిస్తే ఎంతో ఇష్టపడతారండి. ఈ రోజున గుడిలో అయినా సరే నిమ్మకాయల మాలను లేదా తమలపాకుల మాలను కూడా సమర్పించవచ్చు. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది అరటిపళ్ళు అండి. ఈ రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళు అనేది నైవేద్యంగా నివేదన చేయాలి. అందుకు గాను అరటిపళ్ళు కావాలి. అరటిపళ్ళనే కాదండి, మామిడి పళ్ళు కూడా ఈరోజు నివేదన చేయవచ్చు. ఎందుకంటే వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే దశమి వేళ హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి మనకి ఈ సీజన్ వైజ్గా దొరికేవి మామిడి పళ్ళు. కాబట్టి మామిడి పళ్ళు కూడా స్వామివారికి నైవేద్యంలో నివేదన చేయవచ్చు. ఇంకా మీ శక్తి కొలది ఈ రోజున గారెల మాల, అప్పాలు మాల స్వామివారికి నివేదన చేయవచ్చండి. అందుకు గాను ముందుగానే గారెలు వండడానికి కావాల్సిన మినప్పప్పు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అయితే మరి ఈ గారెల మాలను స్వామివారికి ఏ విధంగా అలంకరణ చేయాలి, మాలగా ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని రాబోయే వీడియోస్లో మీ అందరూ షేర్ చేస్తానండి. అలాగే అప్పాల మాలన్నా కూడా స్వామివారికి చాలా ఇష్టము. మీ శక్తి కొలది ఎలా అయినా సరే స్వామివారికి నిమ్మకాయల మాల, తమలపాకుల మాల లేదంటే గారెల మాల, అప్పాల మాలనైనా సరే సమర్పించవచ్చు. అలాగే గుడికైనా సరే తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారికి మాలగా చేసి వేయవచ్చండి. అలాగే ఈ అప్పాల మాల కానీ గారెల మాల కానీ ఎన్ని వేయాలి, ఎంత లెక్క ఏమైనా ఉంటుందా అనే విషయాలన్నింటిని కూడా మీకు రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. అలాగే ఈ అప్పాలను సులభంగా ఏ విధంగా ఈజీగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని నేను రాబోయే వీడియోస్లో కూడా షేర్ చేస్తానండి. చాలా తేలికగా ఎవరైనా సరే కొత్తగా తయారు చేసేవాళ్ళు కూడా అప్పాలు విరిగిపోకుండా చాలా సులభంగా తయారు చేయవచ్చు.
ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పువ్వులండి. ఏ పువ్వులైనా సరే స్వామివారికి అలంకరణ చేయవచ్చు. అయితే మా పెరట్లో పూసినటువంటి గన్నేరు పువ్వులను ఈ విధంగా మాలగా అయితే కట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా విడి పువ్వులు అంటే అష్టోత్తరం చదివినప్పుడైనా, హనుమాన్ చాలీస చదివినప్పుడైనా, స్వామివారికి తమలపాకులతో అయినా సరే, లేదంటే పువ్వులతో అయినా సరే మనం స్వామివారికి ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ ఉండాలి కదా, అందుకు గాను విడి పువ్వులు, ఇంకా లిల్లీ పువ్వులని, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు ఇవన్నీ కూడా తెప్పించానండి. ఎన్ని పూలతో పూజించాం, ఎంత అలంకరణ చేశామనే కన్నా ఎంత భక్తితో స్వామివారిని పూజించామన్నది ముఖ్యం. కాబట్టి భక్తి భావనతో ఒక్క పువ్వు సమర్పించైనా సరే స్వామివారి పూజ అయితే చేయవచ్చండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది ఒత్తులు కావాలి. కాబట్టి ఒక ఒత్తుల ప్యాకెట్టు, అలాగే గంగాజలం, ఇది జవ్వాది అత్తరు, జవ్వాదు, ఇంకా రోజు వాటరు, సింధూరం అండి. ముఖ్యంగా కావాల్సిన సింధూరం అనమాట. ఈ రోజున స్వామివారికి సింధూరంతో అభిషేకించవచ్చు. లేదంటే సింధూరంతో అష్టోత్తరం చదివేటప్పుడు స్వామివారి ముందు చక్కగా పాదాల దగ్గర ఇంత సింధూరం వేసినా ఎంతో ఉప్పొంగిపోతారు. అందుకు గాను సింధూరం కావాలి. లేదంటే సింధూరం అక్షంతలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. ఈ పూజా వస్తువుల్లో మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఒకసారి చూసుకొని, లేనివి ముందుగానే తెచ్చి పెట్టుకోవడం వల్ల పూజ అనేది ఉదయమే ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది నువ్వుల నూనె. ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజ అనంతరం తప్పనిసరిగా టెంకాయ కొట్టాలి. లేదా గుడికి వెళ్ళైనా సరే టెంకాయ కొట్టడానికి కోసం ఈ టెంకాయ అయితే కావాలండి. ఒకవేళ పువ్వులు ఎక్కువగా లేనట్లయితే పత్తి వస్త్రం కూడా వేయవచ్చు. ఇంకా మనకి నిత్యంగా కావాల్సింది ఏమిటి అంటే పసుపు, కుంకుమ, గంధము, ఆర్తబిళ్ళలు, ధూప్ స్టిక్స్, ఇక ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ముందుగానే ఇవన్నీ ఉన్నాయో లేదని ఒకసారి చూసుకొని ఈ విధంగా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోవటం వలన ఏ ఒక్క వస్తువు ఎక్కడ మర్చిపోకుండా పూజ దగ్గరికి అన్నీ మనకి ఇబ్బంది లేకుండా పక్కన పెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ మీకు పసుపు అక్షంతలు చూపిస్తున్నాను. అలాగే సింధూర అక్షంతలు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనే విషయం కూడా తెలియచేస్తానండి. ఒకవేళ గుడికి వెళ్ళినా కూడా ఈ విధంగా స్టోరేజ్ బాక్స్ ఉండడం వలన మనం వెంటనే ఈ బాక్స్ తీసుకుని వెళ్ళవచ్చు. అందుకు గాను ముందుగానే ఇలా సిద్ధం చేసుకోవాలండి. ఇలా ఎప్పుడు కూడా అన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల పూజకి మనం అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఉంటుంది. ఈ విధంగా స్టోరేజ్ బాక్స్ని ఎప్పుడు సిద్ధంగా పెట్టుకుంటాను. అలాగే ఇవన్నీ కూడా పైన లిడ్ అయితే లేదు కదండి, పక్కకు ఒలిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక కవర్ పెట్టి దానిపైన లిడ్ పెడుతూ ఉంటాను. ఇలా పెట్టడం వలన ఒకవేళ గబుక్కున పక్కకి బాక్స్ అనేది పడిపోయినా కూడా అందులో ఉన్నట్టు పసుపు కుంకుమలు పక్కకి జారిపోకుండా పడిపోకుండా ఉంటాయి. ఒక బాక్స్లోంచి ఒక బాక్స్లో కూడా కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఒక కవర్ పెట్టి పెట్టుకోండి. ఇక స్వామివారిని పూజించేటప్పుడు నిత్య దీపారాధన చేస్తాం కదా, అందుకు గాను ముందుగానే నిత్య పూజా సామాగ్రి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే దీపపు కుందులు, పంచపాత్ర, ఉద్దరణి, హరివేణం, నైవేద్య నివేదన చేయడానికి ప్రసాదం ప్లేట్లు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఇక ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తుంది ఏంటి అంటే సింధూరం అక్షంతలు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అని. అంటే ఎలా కలుపుకోవాలని కొద్దిగా సింధూరం తీసుకోండి. ఈ సింధూరంలోనే కొద్దిగా అక్షంతలు వేసి కొద్దిగా నువ్వుల నూనె వేయాలండి. ఆవు నెయ్యి కన్నా ఈరోజు నువ్వుల నూనెతో కలిపి ఈ విధంగా అక్షంతలు అనేవి సిద్ధం చేసుకోవాలి. అయితే మొత్తం వేళ్లతో కలపకూడదండి. ఏదైనా ఒక వేలుతో, ఉంగరపు వేలుతో కలపండి. అప్పుడే నడుమ విరగని బియ్యంతో స్వామివారికి పూజ చేసినట్లుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా బియ్యాన్ని మనం 5 వేళ్లతో కలపకూడదండి. ఎందుకంటే బియ్యం విరిగే అవకాశం ఉంటుంది. నడుమ విరిగిన బియ్యంతో పూజ అయితే చేయకూడదు. అందుకు గాను నడుమ విరగని బియ్యంతో పూజ చేయాలి అంటే ఒక వేలుతోనే అక్షంతలు సిద్ధం చేసుకోవాలి. అక్షంతలను కూడా ఎక్కువగా కలపకూడదండి. ఎన్ని కావాలో అంతవరకే కొంచెంగా కలుపుకొని పూజకు ఉపయోగించుకోవాలి. పూజించిన అనంతరం ఈ అక్షంతలను ప్రతిరోజు కూడా ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు తల మీద కొన్ని అక్షంతలు వేసుకుని వెళ్ళండి, చాలా మంచిది. ఇక ఇవేనండి హనుమాన్ జయంతికి కావాల్సిన పూజా సామాగ్రి. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.